మావోయిస్టులను పూర్తిగా భారతదేశంలో లేకుండా చేస్తామనేటువంటి వాళ్ళ పట్టుని చూడాలి ఏ రకంగా వాళ్ళు నెరవేర్చుకుంటారో. ఎందుకనంటే ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఈ లొంగుబాట్లు ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచనతోనే అటు మావోయిస్టు పార్టీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కానీ రెండు కూడా చాలా తటస్థంగా నిలబడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్నటికి మొన్న మనం చూసినాం హిడ్మా చనిపోగానే హిడ్మా ప్రాంతానికి చెందినటువంటి ఒక అమ్మాయి మా దగ్గర మైనింగ్ కూడా ప్రారంభమైంది చనిపోయిన ఒక రోజుకి అనేటువంటి ఒక వీడియోని బాగా సర్క్యులేట్ చేసింది ఆ మధ్యలో. ఇంకా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి చాలా చోట్ల ఎవరైనా మావోయిస్టు పార్టీలకు కానీ మావోయిస్టుల అరెస్టుల పైన కానీ కొంత అనుకూలంగా మాట్లాడి కూడా వెంటనే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి కేంద్రం ఏ స్థాయిలో ఈ మావోయిస్టు ఆలోచనని విధానాన్ని పూర్తిగా అణిచివేయాలి లేదా తొలగించాలన్నటువంటి లక్ష్యంతో దిగిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు కూడా డి న్యూస్ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఎవరు కూడా తెలిసి తెలియక మావోయిస్టు పార్టీల గురించి కానీ మావోయిస్టుల గురించి కానీ వీడియోలు పెట్టడమో స్టేటస్లు పెట్టడమో చేస్తే ఖచ్చితంగా పోలీసుల దృష్టిలో పడితే మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి సానుభూతి పరులుగా మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలు కానీ ఈ విషయాలు కానీ మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పోస్టులు పెట్టడమా స్టేటస్ పెట్టడమా మాట్లాడడం అనేది చేయండి. ఎందుకంటే తర్వాత ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత అది చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.